ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీవనాధారాన్ని కోల్పోయిన ఆటో డ్రైవర్ బాబురావుకు చేయూతను అందించేందుకు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చింది. అందులో భాగంగా ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ ఆటో డ్రైవర్ బాబురావుకు విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు కోటిబాబు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బాబురావు సమస్యను హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకువెళ్లామని, దాంతో ట్రస్ట్ చైర్మన్ హరీష్ స్పందించి బాబురావుకు ఆర్థిక సహాయం అందించారని, దాంతో బాబురావు తిరిగి ఆటో నడుపుకుంటూ తన జీవితాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఆటో డ్రైవర్ బాబురావు మాట్లాడుతూ తన ఆటోను బాగు చేసుకునేందుకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సుబ్బారావు, ఇమాం తదితరులు పాల్గొన్నారు. నేను చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆటో కూడా రన్ చేసుకోలేని టైంలో ఉన్నప్పుడు హరీష్ స్పోర్ట్స్ వారు ముందుకు వచ్చి ఆర్థికంగా సహాయం చేశారు. వాళ్ళ మీద జీవితాంతకాలం మేము మర్చిపోతాము. ఉపాధికి ఎంతోమంది సాయం చేస్తున్నారని సాయం జరిగితే ఆయన ముందుకు వచ్చి సాయం చేశారు. మా హరీష్ చారిటబుల్ ట్రస్ట్ మీరు ఏదైనా చెప్పు, ఏదైనా నాకు ఉపకారం చేయించండి, నా ఆటో రోడ్డు మీద తిరుగుతుంది అని చెప్పడంతో నేను హరీష్ గారితో వచ్చి కలిసి అని ఇది పరిస్థితి, ఆయన పరిస్థితి బాగోలేదు, ఆటో తిరిగితే ఆయన ఇద్దరు ఆడపిల్లతో ఉన్నాడు, ఏదైనా నువ్వు సాయం చేస్తే ఆయన ఆటో నడుపుకుంటే ఆయన ఆర్థికంగా బాగుంటాడు కదా అని చెప్తే ఆయన వెంటనే నా మాట విని బాబురావు గారికి డబ్బు సహాయం చేసి ఆటో రిపేర్ చేయించి ఆటో తిరగడానికి ఆయన అందించారండి, సహకరించారండి ఆయన. అది కాకుండా హరీష్ చారిటబుల్ ట్రస్ట్లో ఇంకా అనేకమైన కార్యక్రమాలు, నేను ఎన్నో కార్యక్రమాలు అందులో చేసి ఉన్నాను, చూసి ఉన్నాను నేను ఆయన్ని. ఆయన మనుషుల్లో దేవుడు అండి ఆయన. ఎందుకంటే ఇలాంటి అందరి దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ అందరూ ఎవరో సాయం చేయట్లేదు. ఆయన ఎవరు అడిగినా ఏమడిగినా కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నాడు ఆర్థికంగా. ఆయన మనసుకి ఆ దేవుడు అన్ని వేళలా ఆయన కాపాడాలని నేను కోరుకుంటున్నాను.